హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసి ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 15 వరకు ఎండుమిరపకాయలని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా బరకగా మనం పౌడర్ చేసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయ ముక్కల్లో సగం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి బరకగా మనం మామిడికాయ ముక్కలు నోటికి తగులుతూ ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని తిరగమాత పెట్టుకోవడం కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చడిని మనం బాగా ఉడికించుకోవాలి. చివరగా ఇందులో మనం ఇంగువని కూడా వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేడివేడి అన్నంలోకి లేదా రాగి సంగట్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి.